పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు చెప్పలేని అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు రెండో రోజుకు కూడా కొనసాగుతున్నాయి. కాటన్ సీడ్స్ కోసం రైతులు దుకాణాల ముందు బారులు తీరారు. నిన్న పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దాంతో ఈ రోజు పోలీసులు పహారా నడుమ ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సింధూరా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వానాకాలం ఆరంభంలోనే రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. గత వారం రోజుల్లో కూడా రైతులు పడరాని పాటలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుంది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో 4,16,000 ఎకరాలలో పత్తి పంటలు సాగవుతుంది. అధికారులు మొదట అంచనా వేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించి పత్తి రైతులకు అవసరమైన పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా ఒక రకంగా చేతులెత్తేసిందని చెప్పవచ్చు. గత వారంలో కూడా పత్తి రైతులు తమ పంట పొలాల్లో దుక్కుదిన్ని వ్యవసాయ పనులను పూర్తి చేసుకుని పత్తి విత్తనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న పెద్ద ఎత్తున ఈ రాశి 659 రకం సంబంధించిన విత్తనాలు దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయన్న సమాచారంతో జిల్లా కేంద్రానికి చేరుకున్న వేలాది రైతులు నిన్న భారీ క్యూ లైన్ నిలబడి బారులు తిరిగిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి నిన్న ఒక రకంగా ఇటు ఒక ఉద్రిక్త పరిస్థితులు మాత్రం ఏర్పడడం జరిగింది. దీంతో ఒక దశలో పోలీసులు ఈ పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు ఏకంగా స్వల్పంగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రోజు కూడా రెండో రోజు కూడా పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో మండుటెండలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ పత్తి విత్తనాల కోసం రైతులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి జిల్లాలో దాదాపు 8 లక్షలకు పైగా పత్తి విత్తనాలకు సంబంధించిన బ్యాగులు అవసరం అవుతుండగా కేవలము ఈ రాశి 659 సంబంధించిన కంపెనీకి సంబంధించిన విత్తనాలకు సంబంధించి కేవలం 25,000 బస్తాలు మాత్రమే రావడం జరిగింది. మరో 2-3 రోజులలో దాదాపు 40,000 బస్తాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఈ రోజు జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ కూడా ఈ పత్తి విత్తనాల దగ్గర పరిస్థితిని పర్యవేక్షించడం జరిగింది. అయితే రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు అందరికి కూడా అందుబాటులో పత్తి విత్తనాలు అందిస్తామని చెప్తున్నప్పటికీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మొత్తానికి రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కేసీఆర్ పాలనలో మాత్రం తమకు 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఈ పత్తి విత్తనాలు కానీ అలాగే ఎరువులు మాత్రం అందుబాటులో ఉండేవని ఇప్పుడు మాత్రము పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఇప్పటికైనా వ్యవసాయకు సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి తమకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాజు.